యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకుందాం. సాక్ష్యమేదనగా ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. రైట్. దేవుడు మన వెనుకల్లో ఈ వచ్చిన భాగాలను మన కొరకు ఆశీర్వదించను గాక. బయట ఉన్నవారు కూడా వారి పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి దేవుని వాక్యాన్ని వినాలని నేను కోరుకుంటున్నాను. లోపల ఖాళీ ఉంది, పురుషులు కొంచెం వస్తే లోపల రండి, మీరు కొంచెం సర్దుకోండి. పురుషులు ఇదిగో ఈ ఖాళీల్లో ఇక్కడ అక్షయ్ పక్కరా ముందుకు జరి సర్దుకోండి. పురుషులకి లోపల కొంచెం ఖాళీ ఉంది, ఒక నలుగురు ఎవరైనా రావచ్చు, రండి. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రండి, వచ్చేవాళ్ళు లోపల రావచ్చు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చదివాం. యోహాను అంటే యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను, అనగా యేసు రొమ్మున ఆనుకొనువాడైన యోహాను. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో అత్యంత సమీపంగా, అత్యంత సన్నిహితుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రొమ్మున ఆనుకునే సేవకుడు ఎవరంటే యోహాను. బహుశా అందరిలో చిన్నవాడైనందున మరి ప్రభుకి అంత దగ్గరగా, క్లోజెస్ట్గా, అంత క్లోజ్గా మరి ఉన్నవాడు యోహాను. అతను ఒక గాస్పెల్ రాశాడు, సువార్త, యోహాను రాసిన సువార్త. 3 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. అలాగే ఒక ప్రవచన గ్రంథాన్ని కూడా రాశాడు, ప్రోపటికల్ బుక్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. అంటే ప్రకటన గ్రంథాన్ని, ప్రవచన గ్రంథాన్ని యోహాను రాశాడు. మొత్తం ఓవరాల్గా 5 మరి 3 పత్రికలు, 2 పుస్తకాలు యోహాను రాశాడు. అతను రాసిన పత్రికే మొదటి పత్రిక. ఈ మొదటి పత్రిక, మొదటి పత్రికలో ఈ 5వ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. దీనికి ఈ పత్రికలో ఈ 5వ అధ్యాయానికి ఒక టైటిల్ ఉంది. అదేంటంటే వాట్ డు యు నో ఫర్ ష్యూర్. అంటే
మనకు నిశ్చయముగా ఏం తెలుసు అనేది. చాలా విషయాలు మీద మనం మనసు పెడతాం. లేచింది మొదలుకొని మనకి ఉపయోగపడే సంగతులు, అవసరం లేని సంగతుల మీద కూడా మనసు పెడతాం, కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఎన్నో విషయాలు మనం వింటాం, ఎన్నో విషయాలను గురించి తర్కిస్తాం, చర్చిస్తాం, ఆసక్తిని కనపరుస్తాం. కానీ కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం, కొన్ని సంగతుల్ని అప్పుడే వదిలేస్తూ ఉంటాం. జ్ఞాపకం ఉంచుకున్న సంగతుల్ని ఎంతకాలమైనా మర్చిపోవడానికి వీలు లేకుండా కొన్ని సంగతుల్ని జ్ఞాపకం ఉంచుకుంటాం. కొద్ది కాలం జ్ఞాపకం ఉంచుకున్న తర్వాత మర్చిపోతాం మరికొన్ని సంగతులు. మనం వినే సంగతుల్లో కొన్ని మాత్రమే మనలో ఆసక్తిని కలిగిస్తాయి. అయినా మనం ఆసక్తితో లేక ఆసక్తి చూపే సంగతులను గురించి మనకి ఎంతపాటి అవగాహన ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. చాలా సంగతులు వింటాం, ఏవో కొన్ని మాత్రమే గుర్తుంచుకుంటాం. గుర్తుంచుకున్న సంగతులను వాటి పట్ల మనం ఎంత మాత్రపు అవగాహన కలిగి ఉంటాం అనేది ప్రశ్న. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఒక విషయం మీద మనం మనసు పెట్టినప్పుడు, దృష్టించినప్పుడు, దాన్ని గూర్చి తెలుసుకుంటున్నప్పుడు ఎలా తెలుసుకోవాలి అంటే రూఢి అయినట్లుగా తెలుసుకోవాలి. ఎలాగా? రూఢి అయినట్లుగా తెలుసుకోవాలి. మనం తెలుసుకునే సంగతి పట్ల మనకి ఒక దృఢ నిశ్చయత కలిగే విధంగా దాన్ని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. అది ప్రయోజనకరమైనదైతే, ఉదాహరణకి దైవభక్తికి సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. ఇవి ఎంతో అంతో వాటి గురించి మనకి తెలుసు. కానీ ఎంతలా తెలుసు అంటే, ఎంతలా తెలియాలంటే, అవి మన జీవితాన్ని చైతన్యపరిచేటంతగా వాటిని గురించిన అవగాహన మనకి అవసరం. అర్థమైందన్నమాట. మన జీవితాన్ని మరొక స్థితికి, ఒక స్థితి నుండి మరొక స్థితికి, ఒక నాలెడ్జ్ నుండి మరొక నాలెడ్జ్కి, ఒక అవగాహన నుండి మరొక గొప్ప అవగాహన, అంతకంటే గొప్ప అవగాహనలోనికి, కొంత మార్పు నుండి గొప్ప మార్పులోనికి లేక మార్పు చెందేటంతగా ఆ విషయం పట్ల మనకి అవగాహన, అంటే అనుభవపూర్వకమైన అవగాహన ఉన్నప్పుడు ఆ విషయం మనకి చాలా దోహదపడుతుంది, సహాయం చేస్తుంది. అదే ఇక్కడ ఈ 5వ వచనంలో, 5వ అధ్యాయంలో దానికి ఉన్న టైటిల్ అది. మనకు ఎంత నిశ్చయము, మనం విన్న సంగతుల పట్ల ఎటువంటి నిశ్చయత కలిగే విధంగా మనం ఆ సంగతుల్ని పరిశోధించాం అనేది ప్రాముఖ్యమైనది. ఇదిలాగా ఉంటే మన ముందు దేవుడు ఇచ్చిన మాటలు ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఏంటి ఈ మాటల్లో ఉన్న అద్భుతం అంటే 5:11 ఆ సాక్ష్యం ఏదనగా, ఆగండి,
ఆ సాక్ష్యమేదనగా అంటే యోహాను ఇంతకు ముందు ఏదో ఒక సంగతిని చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు, ఏదో ఒక సంగతిని గురించి చెప్పి ముందు చెప్పిన దాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ సాక్ష్యం ఏదనగా ఏం చెప్పాడు? 6 నుండి చదువుదాం. 6 నుండి లేక 5 నుండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరెవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లలో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆ సత్యము ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మ, సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనం మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాం కదా, దేవుని సాక్ష్యము మరి అంతకంటే పరిపూర్ణమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచిన వాడు తనలోనే ఈ గొప్ప సాక్ష్యము కలిగి ఉండవలెను. దేవుని నమ్మని వాడు కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసి ఉన్నాడు అని చెబుతూ తన కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చి దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడట. వినండి, యేసుక్రీస్తుని గూర్చి దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడట. ఆ సాక్ష్యం ఏమని చెప్పాడు గమనించండి. ఆయన నీళ్లలో నుండి వచ్చాడు, నీళ్ల ద్వారా వచ్చాడు. కాబట్టి ఈ సాక్ష్యం బలమైన సాక్ష్యం. అదంటాడు మనుషులు చెప్పే సాక్ష్యం, మనుషులచే సాక్ష్యం కంటే దేవుడు చెప్పే సాక్ష్యం ఉందే అది మరింత బలమైంది, నిజమైంది, స్థిరమైంది. మనుషులు చెప్పే సాక్ష్యంలో కొంత ఉపయోగపడవచ్చు, కొన్నిసార్లు ఉపయోగపడకపోవచ్చు. కొన్నిసార్లు వాస్తవాలు ఉండొచ్చు, కొన్నిసార్లు వాస్తవాలు లేకపోవచ్చు. కానీ దేవుని సాక్ష్యం 100% పరిపూర్ణమైంది, యథార్థమైంది, బలమైంది, స్థిరమైంది. కాబట్టి యేసు ప్రభుని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం చూడండి ఏంటి అంటే, ఆ సాక్ష్యం ఏది అనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు అనగా యేసుక్రీస్తును అంగీకరించిన వాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను అన్నాడు. చాలా అద్భుతమైన విషయం ఇది. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. గమనించండి,
యోహాను అద్భుతమైన ప్రత్యక్షతలు కలిగినవాడు, చాలా అద్భుతమైన ప్రత్యక్షతలు కలిగినవాడు. ఇతను రాసిన సంగతులు చూస్తే చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఇక్కడ రాశాడు. యేసు ప్రభు, గమనించండి, నమ్మతగినవాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడి సాక్ష్యమే కాదు, మరో ముగ్గురు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఎవరు? ఒకటి నీళ్లును, రెండవది రక్తమును, మూడవది ఆత్మయు. ఈ ముగ్గురి సాక్ష్యం ఏంటి? మనం మత్తయి సువార్త 3:13-17 వరకు చదివితే మొదటి సాక్ష్యాన్ని గురించి మనం అక్కడ వింటాం. మొదటి సాక్ష్యాన్ని గురించి, మారు మనసు నిమిత్తము నేను నీళ్లల్లో మీకు బాప్తిసం ఇస్తున్నాను కానీ అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైను నేను పాత్రుడిని కాదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఇది మొదటి సాక్ష్యం. ఎవరిచ్చిన సాక్ష్యం ఇది? ఎవరిచ్చిన సాక్ష్యం? యోహాను ఇచ్చిన సాక్ష్యం. యోహాను ఇచ్చిన సాక్ష్యానికి సపోర్ట్ ఎవరంటే నీళ్లు సాక్ష్యం. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఏమిచ్చాడు యోహాను యేసు ప్రభుని గురించి? ఏం సాక్ష్యం చెప్పాడు? చదవండి, ఏం సాక్ష్యం చెప్పాడు? నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మీరేమో నేనే గొప్ప ప్రవక్తనని, నేను గొప్పవాడినని మీరు చెప్పుకుంటున్నారు. నిజమే, గొప్ప అభిషేకాన్ని దేవుడు నా మీద ఉంచాడు. ప్రత్యేకమైన పిలుపు నిమిత్తం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను గొప్పవాడిని, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు. నాకు ఆయనకున్న వేరియేషన్, వ్యత్యాసం ఏంటంటే ఆయన చెప్పులు మోయించకైనా నేను పాత్రుడిని కాదు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. నా వెనక వచ్చే ఆయన మిక్కిలి శక్తిమంతుడు. నాకు ఆయనకున్న వ్యత్యాసం, నాకంటే ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు అంటే ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను తగినవాడిని కాదు. ఇది ఎంత గొప్ప సాక్ష్యం. ఇది యేసు ప్రభుని గురించి బాప్తిస్మమిచ్చు యోహాను నీటిలో ఉండిచ్చిన సాక్ష్యం. ఇది మొదటి సాక్ష్యం. ఏమండి? ఫస్ట్ విట్నెస్ ద వాటర్. మొట్టమొదటి సాక్ష్యం నీళ్లు. ఇది యోహాను ఇచ్చిన సాక్ష్యం. రెండవ సాక్ష్యం ఎవరు? రక్తము. సెకండ్ విట్నెస్ ది బ్లడ్. చూడండి, యోహాను సువార్త 12:28 కూడా చదువుదాం. 12:28 త్వరగా. యోహాను సువార్త 12:28. తండ్రి, అంతట నేను దానిని ఎలా మహిమపరిచాడు? తండ్రి, నీ నామము మహిమపరచు అని చెప్పాను. అంతట నేను దానిని మహిమపరచితిని. దానిని ప్రభు పరిణామమును మహిమపరిచితిని అన్నాడు. ఎట్లా దేవుణ్ణి మహిమపరచడం అంటే ఎట్లా? మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయం
40 నుండి 45 వచ్చిన చదువుకోండి. 27:45. మత్తయి సువార్త 27:45. మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు ఇంచుమించు 3 గంటలప్పుడు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని ఏలీ లామా సబక్తాని అని వేసెను. బిగ్గరగా కేక ఆ వేసెను. మాటకు ఆ మాటకు నా దేవా, నా దేవా చేయి విడిచితివని అర్థము. అర్థము అన్నాడు. అలాగే 50 నుండి 53 వచనాలు కూడా చూద్దాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చిరిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక పరిశుద్ధులు శరీరములతో లేచెను. వెలుపలికి వచ్చిరి. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేక మందికి అగపడిను. చూసారా, యోహాను ఇచ్చిన సాక్ష్యం మొదటి సాక్ష్యం. గమనించండి. ద వాటర్ విట్నెస్ ఆఫ్ ఫస్ట్ విట్నెస్ ది వాటర్. నాకంటే గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే ఆయన చెప్పులు కూడా మోయడానికి పాత్రని కాదు. ఒకచోట అంటాడు ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా పాత్రని కాదంటాడు. ఏదైనా ఒకటే. గమనించండి, ఇక్కడ దేవుని ఎలా మహిమపరిచాడు అంటే చూడండి, యేసు చనిపోయినప్పుడు ఆయన ఎంత శక్తిమంతుడో ఇక్కడ రెండవది కనపడుతుంది. ఏంటంటే సెకండ్ విట్నెస్ ది బ్లడ్, రక్తము. ఏంటి అంటే గమనించండి, యేసు సిలువ వేయబడ్డాడు, రక్తసిక్తం అయిపోయింది, రక్తమంతా కాచేశాడు. గమనించండి, ఆయన ఇంచుమించు 3 గంటల వరకు ఆ సిలువలో వేలాడి బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. ఏ మాట అతిక్రమించలేదు. నీతిమంతుడిగా ఆ సిలువలో నిర్దోషిగా దేవుని ప్రణాళికను నెరవేర్చాడు. ఇది దేవుని మహిమపరచడం. ఏంటి దేవుని ప్రణాళిక? యేసు ప్రభు ఈ లోకానికి లోక పాపంలో మోసుకునే గొర్రె పిల్లగా రావలసి ఉంది. మానవాళిని వారి పాపం నుంచి విడిపించడానికి యజ్ఞ పశువుగా, యాగ పశువుగా, బలి పశువుగా ఆయన ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. కాబట్టి అందుకే ఆయన లోక పాపంలో మోసుకునే గొర్రె పిల్ల అని చెప్పారు. ఇది దేవుడు ఆయనకి నిర్ణయించాడు. గమనించారా? హెబ్రీ పత్రికలు అంటాడు, దేవా ఇదిగో నన్ను గూర్చి నీవు చేసే నిర్ణయం చొప్పున ఇదిగో నేను వచ్చితని నాకు ఒక శరీరమును అమర్చితి. 10వ అధ్యాయం 4:14 బలి అర్పణను కోరవు గాని. హెబ్రీ పత్రిక 10:4 కోరవు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, బిగించితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నీ ప్రణాళిక గ్రంథములో ప్రతి మనిషి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను వ్రాసుకున్న ఒక గ్రంథము దేవుని దగ్గర ఉంది. ప్రణాళికల గ్రంథం, టైం టేబుల్ బుక్. గమనించారా? షెడ్యూల్ బుక్. ప్రణాళిక గ్రంథములో నన్ను గూర్చి వ్రాసుకున్న దాన్ని బట్టి దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నీవు తలంచిన దాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని బలులు. దేవుడు ఏదైతే యేసు ప్రభువుని ఏ పనికైతే నియమించాడో ఆ పని ఎవ్వడూ అనుభవించలేనంత భయంకరమైన పని. ఏది?
అంత బాధ ఎవడు అనుభవించలేడు. ఎరిగి ఉండి కూడా అంత బాధను అనుభవించడానికి తాను అప్పగించుకుని సిలువ వేయబడి ఆ సిలువలో 3 గంటల వరకు ఆయన ఏమీ అతిక్రమించకుండా బాధను అనుభవించి చనిపోయాడు. దేవుని మహిమపరిచాడు. ఇది రక్తము యొక్క సాక్ష్యం. ఏంటి అంటే ఆ రక్తము, చిందించబడిన రక్తము అనేక మంది పరిశుద్ధుల మృతదేహాలను తిరిగి పునరుజ్జీవింపజేయబడింది. ఆయన చనిపోయినప్పుడు దేవాలయం యొక్క తెర, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర చినిగిపోయింది. ఎలా? పైనుండి కిందికి. అంటే పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలాన్ని ఏకం చేసి ఒకటి చేశాడు. బండలు బద్దలయ్యాయి, ఆకాశం చీకటి అయిపోయింది. గమనించండి, ఇదంతా ఆయన మహోన్నతుడు, ఆయన గొప్పతనానికి సృష్టి ఇచ్చిన సాక్ష్యం. రెండవది, 3వ సాక్ష్యం. త్వరగా వెళ్దాం. 3వ సాక్ష్యం. 3వ సాక్ష్యం యోహాను సువార్త 15:26. త్వరగా. థర్డ్ విట్నెస్ ది స్పిరిట్. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆదరణకర్త వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. చూసారా? కాబట్టి ఎన్ని సాక్ష్యాలు, దీన్ని ఎక్కువగా వివరించట్లేదు, కానీ యేసు నిజమైన వాడు, సత్యవంతుడు అనడానికి మనకున్న ఆధారాలు, సాక్ష్యాలు ఏంటి అంటే, ఒకటి నీళ్ళలో యోహాను ఇచ్చిన సాక్ష్యం. 2 రక్తము, కల్వరి కొండ మీద ఆయన మరణం ద్వారా ఈ ప్రకృతి ఇచ్చిన సాక్ష్యం. గమనించండి, 3వది ఆత్మ ఇచ్చిన సాక్ష్యం. ఎన్ని సాక్ష్యాలు గమనించండి. ఒకరి నోట, ఇద్దరి నోట ఇవ్వబడిన సాక్ష్యం స్థిరమైంది అని బైబిలే చెప్తాం. గమనించారా? కాబట్టి యేసు సత్యవంతుడు. యేసు చూడండి, ఒక ఆర్టికల్ కాదు. యేసు ఒక కల్పితమైన కథ కాదు, కల్పించబడిన ఒక జీవితం కాదు. యేసు సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయన సత్యవంతుడు. ఏంటి ఆయనలో ఉన్న సత్యం అంటే, నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కదా. క్రైస్తవులకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటది? నిత్య జీవమును ఇచ్చేదను. మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 2:25. నిత్య జీవమును అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఏం వాగ్దానం చేశాడు? నా కుమారుడిని యేసుక్రీస్తుని మీరు నమ్మితే, రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన త్యాగాన్ని విశ్వసించి మారు మనసు, పాపక్షమాపణ పొందితే, అలాంటి వారికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను. ఎందుకు నిత్య జీవం అంటే ఏంటి? ఏమండి? బిలీవర్స్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. విశ్వాసులు అనేవాళ్ళు గమనించండి, నిత్య జీవాన్ని కలిగిన వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే, ఎటర్నల్ లైఫ్ అంటే అంతము లేని, ముగింపు లేని జీవితం, నిత్యమైన జీవితం. అందులోనే ఉంది నిరంతరమైన జీవితం. ఈ జీవితం తాత్కాలికమైంది, అశాశ్వతమైంది.
గమనించండి, అశాశ్వతమైంది, మత్యమైంది. శిశువులుగా పుట్టాం, యవనస్తులుగా ఎదిగాం, బలవంతులుగా తెచ్చబడ్డాం. తిరిగి వయసు ఉడికే కొద్దీ శరీరం అంతా సౌందర్యం కోల్పోయి, ముకులించుకుపోయి, ముసలాళ్ళు అయిపోయి, చివరికి కృషించిపోయి లోకయాత్ర ముగించేస్తాం. ఈ జీవితం ఎంత బలమైనదైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిందైనా, ఎంత పలుకుబడి ఉన్నదైనా, ఎంత అధికారం హోదా ఉన్నా కూడా ఈ జీవితం తృణప్రాయమైంది, మత్యమైంది, మత్యమైన జీవితం. కానీ దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తును నమ్మినందుకు, అంగీకరించినందుకు, విశ్వసించినందుకు, ఆయన్ని వెంబడిస్తున్నందుకు, ఆయన నమ్మి లోకాన్ని వదిలిపెట్టినందుకు దేవుడు మనకిచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఆయన విశ్వాసులకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని ఇస్తా అంటే అంతములేని జీవితం. ఆ నిత్య జీవానికి కాలంతో పని ఉండదు, వయసుతో పని ఉండదు. అది నిరంతరము దేవదూత సమానమైందిగా ఉండదు. దేవదూతలకు ముసల్తనం ఉండదు, దేవుడికి ముసల్తనం ఉండదు. బైబిల్లో రాసి ఉందిగా, తెల్లని సింహాసనం మీద కూర్చున్న మహావృద్ధుడు ఒకడు అని బైబిల్ రాసి ఉంది. కంటే అది కేవలం ఆయన స్థితి మనకి అర్థం కావడం కోసం అలంకారికంగా రాసిందే తప్ప దేవునికి ముసల్తనం అనేది ఉండదు. దేవుణ్ణి నమ్మిన బిడ్డలకు కూడా ముసల్తనం అనేది ఉండదు. బైబిల్లో గమనించండి, బైబిల్లో బాల్యం లేని వ్యక్తి ఎవరు చెప్పండి? బాల్యము లేని వ్యక్తి ఎవరు చెప్పండి? ఆదాము. రైట్ ఆన్సర్. ఆదాముకి బాల్యం లేదు, యవ్వనుడు కానీ దేవుడు కలగజేశాడు. వృద్ధాప్యం లేని వ్యక్తి ఎవరు? బైబిల్లో వృద్ధాప్యం లేని వ్యక్తి ఎవరు? బైబిల్లో వృద్ధాప్యం లేని వ్యక్తి సండే స్కూల్ పిల్లలకు చెప్తారు. ఇది చెప్పలేదు మీకు? వాళ్ళకి కూడా తెలవదు అనుకుంటా. చెప్పారు. ఏలియా హానోకులు చనిపోలే. ఆదాము చనిపోయాడు, బాల్యం లేకుండా చనిపోయాడు. వృద్ధాప్యం లేకుండా చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభు. యంగ్లో చనిపోయాడు. ఆయనకి బాల్యం ఉంది, ఆయనకి యవ్వనం ఉంది. 33.5 సంవత్సరాల ప్రాయంలో చనిపోయాడు. ఏలియా హానోకులు వాళ్ళ వయసు అంతా మనకి చెప్పాలి. ఏలియా ముసలాడే, బైబిల్లో రాసి ఉంది. హానోకు కూడా ఎన్ని సంవత్సరాలు? 360 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోలా, వెళ్ళిపోయాడు. కాబట్టి గమనించండి, బాల్యం లేనివాడు ఆదాము, వృద్ధాప్యం లేనివాడు యేసుక్రీస్తు. మరి మన ప్రత్యేకత ఏంటి తెలుసా? మనకి బాల్యం ఉంది, యవ్వనం ఉంది, మనకి వృద్ధాప్యం ఉంది. 3 ఉన్న వ్యక్తులం. యేసు ప్రభు కంటే మనకు ఒకటి ఎక్కువ. దేవుని స్తోత్రం చెప్పండి. 3 ఉన్న వ్యక్తులము. గమనించండి, అయినా కూడా మనకున్న ఒక గొప్ప ఆధిక్యత ఏంటి తెలుసా? నిత్య జీవం, అంతములేని జీవితం, అమర్త్యమైన జీవితం. మత్యమైంది కాదు, అమర్త్యమైన జీవితం. అది నిత్య జీవం. ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? దేవదూతలకు లేని ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే కేవలం యేసును రక్షకుడిగా అంగీకరించడం. ఇక్కడ యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి
మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ముందే చెప్పాను నేను, మనకి తెలిసిన విషయాల మీద మనకి ఎంత బాగా తెలుసు అని. అదే ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం. తెలిసినట్లే ఉంటుంది, కన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకని? ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోతే కన్ఫర్మేషన్ రాదు. ఏదైనా సరే మనం వినేది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకోవాలి. మీరు టక్కామంటే అందరూ ఎత్తలేకపోయే కారణం ఏంటి? అవునో కాదు, మనకి మారుమనసు అసలు ఉందో లేదో అని గమనించండి. సరే, మారుమనసు పక్కన పెడదాం. యేసు ప్రభు నిజమైన లోకరక్షకుడు, నా పాపాల కోసం చనిపోయాడు, ఆయన యందే నా విమోచన అని నమ్మిన వాళ్ళు ఎంతమంది అంటే, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ నమ్మితేనే బాప్తీసం ఇస్తారు. మనకున్న గుడ్ న్యూస్ అని తెలుసా? అలాంటి వాళ్ళందరికీ నిత్య జీవం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి వాళ్ళందరికీ ఏదైతే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడో అది ఉంది. వాళ్ళందరూ ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎక్కడుంది అది? చదువుదాం, పేజ్ చెప్పండి. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఆయన కుమారుని యందు ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తు నందు నివసిస్తారో, అంగీకరిస్తారో, డ్యామ్ షూర్గా ఆ జీవం వారికి ఉన్నది. డౌట్ లేదు, ఇది దేవుడు చెప్పిన మాట. అందుకే యోహాను ఇంత చాటభారతంలాగా రాసుకొచ్చాడు. గమనించండి, అందులో ఎలాంటి మతలము లేదు, మార్పు లేదు. ఖచ్చితంగా యేసు నమ్మిన వాడికి నిత్యజీవం, ఏ డౌట్ లేదు. అది ఆయన కుమారుని యందు ఉన్నది. కుమారుని అంగీకరించడం ద్వారా ఆ నిత్య జీవాన్ని మనం పొందుకున్నాం. గమనించండి, మనకు నిత్య జీవం ఉంది అంటాడు. చదువుదాం. దేవుని కుమారుని అంగీకరింపని వానికి మారు మనసు పొందలేదంటే వాడు అంగీకరించలేదు. గమనించండి, మారు మనసు పొందని వాళ్ళకి అది లేదు. మారు మనసు పొందిన వాళ్ళకి ఆ ఎటర్నల్ లైఫ్ అనేది దేవుని వాగ్దానానికి హక్కుదారులు స్వతంత్రించుకున్నారు. దాని గురించి అంటాడు 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాడు, చూడండి చూద్దాం. ఆయనను బట్టి మనకు ఉన్న ధైర్యం ఏంటి? అది ఆ ప్రభు అయిన యేసు ప్రభువుని బట్టి మనకు ఉన్న నిశ్చయత ఏంటి? కాన్ఫిడెన్స్ ఏంటి? ప్రభుని నమ్మిన వాళ్ళు హతసాక్షులైపోయారు, అగ్నికి ఆహుతి అయిపోయారు, చర్మాల్లో కుట్టేసి పెడితే ఎముకలు విరిగిపోయి చచ్చిపోయారు, జంతువులకి ఎరగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, రంపాలతో కొయ్యబడిన వాళ్ళు ఉన్నారు, నానా విధమైన చిత్రహింసలు భరింపరాని చిత్రహింసలు భరించిన యేసే మా రక్షకుడని సాక్ష్యమిస్తూ హతులైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎలా హతులయ్యారంటే వారికి ఉన్న ధైర్యం ఏదనగా, ఏ ధైర్యం ఇది? నా మాటలు కొంచెం ఫాలో అవ్వాలి మీరు. ఏ ధైర్యం ఇది? ఏ ధైర్యంతో వాళ్ళు రంపాలతో కొయ్యబడ్డానికి కూడా భయపడలేదు? ఏ ధైర్యాన్ని బట్టి అగ్గిల్లో మన మాడిపోవడానికి కూడా భయం చూపలేదు? వారికి ఉన్న ధైర్యం ఏంటి అంటే గొప్ప ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఎంత బలమైందంటే అగ్ని బలము కంటే బలమైంది, రంపాలతో కోయబడ్డం కంటే అంత క్రూరమైన శిక్ష కంటే బలమైంది ధైర్యం. అదే అంటాడు,
మనకున్న ధైర్యం ఏదనగా గమనించండి, దేవుని కుమారు నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకోవాలని ఈ సంగతులు రాస్తున్నా. ఆయనని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మనకు దానిని అనుగ్రహించునని ఆలకించునున్నది. ఏది అడిగినను మన మనవి ఆలకించును అనునదియే. మనం ఏమి అడిగినను మన మనవి ఆలకించునని మనము నమ్మిన ఎడల నిశ్చయించుకునే ఎడల మనం ఆయన్ని వేడుకున్నది మనకు కలిగినవని ఎరుగుదము. అంటే ఏం చెప్తున్నాడు? సంఘం యొక్క విశ్వాసాన్ని మరింతగా బిగించడానికి, బలపరచడానికి ఈ గొప్ప సత్యాన్ని రాస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎక్కడుందా నిత్య జీవం? యేసు ప్రభులో ఉంది. యేసు ప్రభుని రక్షకుడిగా కలిగిన వాళ్ళందరికీ అది ఉంటుంది. ఆ అనంతమైన జీవితం దక్కుతుంది. ఇలా చెప్పి యేసు ప్రభునందు నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి వెనుకాడిన దేవుడు మనం ఏది అడిగినా ఆయన మనకు ఇస్తాడు. బాగా అర్థం చేసుకోండి. ఏది అడిగినా ఏదడిని ఇస్తాడా? చెప్పరే, ఏదడిని ఇస్తారా? ఇస్తాడు. కానీ కింద కండిషన్స్ ఆర్ అప్లైడ్ అన్నది. సూపర్ 6 ఎగ్జాంపుల్గా కనపడేది సూపర్ 6, కింద చిన్న కనపడిన అక్షరాల్లో కండిషన్స్ ఆర్ అప్లైడ్. ఈ 2 ఉంటేనే, ఈ 3 ఉంటేనే, ఈ 4 ఉంటేనే, ఈ 6 ఉంటేనే అది మర్మం. అలాగే ఇక్కడ కూడా ఏముంది? దేవుడు మనము ఆయనను కుమారుని బట్టి ఏమడిగినా కాదనడు. ఇందులో డౌట్ లేదు. కానీ ఏదన్నా ఇస్తాడంటే ఏదన్నా ఇవ్వడు. ఏమడిగితే ఇస్తాడు? అడిగేది ఆయన చిత్తానుసారముగా. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు అది మనకి ఇది కోట్ చేసుకోవాలి. దేవుడు ఆయన చిత్తానుసారంగా అంటే నిత్య జీవం మనం అడిగితే ఇచ్చాడా? అడగకుండా ఇచ్చాడా? నిత్య జీవాన్ని అడిగితే ఇచ్చాడా? అడగకుండా దేవుడు దయచేశాడా? చెప్పాలి, కంగుని చెప్పాలి. మనం అడగలా, అయ్యా నిత్యజీవం అని అడగలా. అసలు నిత్యజీవం అనేది ఒకటి ఉంటుందని మనకి తెలియదు అసలు. కానీ దేవుడే, అబ్బాయి ప్రభువైన యేసుక్రీస్తుని నా కుమారుని అంగీకరించండి. ఎందుకు అంగీకరించాలి? మాకేంటి లాభం అంటే ఎవడు ఇవ్వలేనిది నేను మీకు ఇస్తా. ఏంటది? అనంతమైన జీవితం. లైఫ్ ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆయుష్కాలం దయచేసేది దేవుడే. సమస్తాన్ని అనుగ్రహించే దేవుడే. అంతములేని జీవితాన్ని ఇస్తా. క్షణికమైన 70-80 సంవత్సరాల జీవితం కాదు, నిరంతరమైన జీవితాన్ని ఇస్తా. ఇది అడగకుండా ఇచ్చాడు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? అడగకుండా పొందేవి కొన్ని ఉన్నాయి, అడిగి పొందేవి కొన్ని ఉన్నాయి. అడిగి పొందే వాటిలో కండిషన్ ఏంటి చెప్పండి? కండిషన్ ఏంటంటే ఆయన చిత్తానుసారంగా నువ్వేమడిగినా సరే. మనం చేసే ప్రార్థనలో ఏం కనపడాలి?
ఒక ముద్ర కనపడాలి. ఏంటి ఆ ముద్ర? అది ఆయనకి అయి ఉండాలి. మనం అడిగే ప్రతిదీ వాక్యానుసారమైంది అయ్యి ఉండాలి. సాధారణంగా అడుగుడు ఇవ్వబడిని, వెదకుడు దొరికిని, తట్టుడి తీయబడిని అన్నావు కదా. అడుగుతున్నాను ప్రభువా, నాకు ఒక లారీ కావాలి, నాకు 10 అంతస్తుల అపార్ట్మెంట్ కావాలి అని అడిగితే ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు అని అడిగి ఇవ్వలేదనుకో అదంత అబద్ధం అనడానికి కాదు. అడిగితే ఇస్తాడు. గమనించండి, ఎలా అడిగితే ఇస్తాడు? ఆయన చిత్తానుసారం. మనం అడిగేది మనకు అవసరమై ఉండాలి, ఆయనకు ఇష్టమై ఉండాలి. ఎంత కన్ఫర్మేషన్గా ఇస్తాడు? సొలొమోను చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు సొలొమోను? నా తండ్రి 40 సంవత్సరాలు ఎంతో సుభిక్షంగా సుదీర్ఘమైన ఒక నాణ్యమైన పరిపాలన నీ ప్రజానీకానికి అందించాడు. అటువంటి నా తండ్రి ప్లేసులో అటువంటి బలమైన జనాంగం మీద నన్ను రాజుగా చేసావు. నా వయసు చిన్నది, అనుభవం లేదు, జ్ఞానం లేదు, ఆటకాయితనంగా ఉండే వయసు నాది. ఏమండి, అల్లచిల్లగా ఆడుకునే వయసు. ఎంత పెద్ద భారం ఎత్తావు, కాదనలేదు. కానీ ఈ మహా గొప్పదైన జనాంగానికి నీతి న్యాయములతో కూడిన పరిపాలన అందించాలంటే, పాలించాలంటే నాకు జ్ఞానం లేదు, వివేకం లేదు. వాళ్ళని అర్థం చేసుకోవడానికి వివేకం కావాలి, అడిగిన దానికి బదులు ఇవ్వట జ్ఞానం కావాలి. ఆ రెండు నాకు లేవు. దయచేసి ఈ రెంటిని నాకు దయచేయమని సొలొమోను చేసిన ప్రార్థనకి దేవుడు మంత్రముగ్ధుడైపోయాడు అనుకోవాలి. చాలా మురిసిపోయాడు. ఓరి సొలొమోను చూస్తే బొడ్డోడివి, కానీ అసలు ఎవరు చేయలేదురా ఇలాంటి ప్రార్థన ఇప్పటిదాకా. చాలా ముచ్చటేస్తుంది, బుల్లి ప్రార్థన చేశావు అని దేవుడు వెంటనే రెస్పాండ్ చేసి, సొలొమోను, ఏంటి ప్రభా నువ్వు భలే ప్రార్థన చేసావు సొలొమోను, బ్రహ్మాండమైన ప్రార్థన చేసావు, నీ ప్రార్థన నాకు బాగా ఇష్టమైంది. నేనేం చేశానయ్యా అంటే, నీ శత్రువుల ప్రాణం అడగల, ఐశ్వర్యాన్ని అడగల, అధికారాన్ని శాశ్వత కాలం ఉంచమని అడగల, ఇవేం అడగల. నీ ప్రజలను నీతి న్యాయములతో పరిపాలించటానికి జ్ఞాన వివేకాన్ని ఇమ్మని అడిగావు. అది నాకు బాగా నచ్చేసింది, పిచ్చిగా నచ్చేసింది. కాబట్టి ఎలాంటి జ్ఞానం ఇస్తున్నాను తెలుసా? ఎలాంటి జ్ఞానం ఇస్తానని తెలుసా? నీకు ముందుండిన వారిలో, నీ పూర్వీకుల్లో ఎవ్వడికి అలాంటి జ్ఞానం లేదు. నీ తరువాత వచ్చే వారిలో కూడా అంత జ్ఞానవంతుడు ఎవడు ఉండడు. మరెవ్వడికి దక్కనంత గొప్ప జ్ఞాన వివేకాన్ని నీకు ఇస్తున్నా సొలొమోను. దేవుని స్తోత్రం చెప్పండి. సొలొమోను నాకు ఇచ్చిన జ్ఞానం ఇంకెవడికి ఉండకూడదు అన్నాడు. దేవునికి ఒక పేరు ఉంది. ఏం పేరుంది? కరెక్ట్గా ఈ సందర్భాన్ని బట్టి గెస్ట్ చేసి చదవగలరా? పేరంటే పేరు కాదు, టైటిల్. వెళ్ళాలి, మేల్కొల్పండి బ్రెయిన్ని. నేనేం చెప్పాను? సొలొమోను అడిగింది ఎంత అయితే దేవుడిచ్చింది అనంతమైంది. గమనించండి, మొత్తం అసలు ఎంత జ్ఞానం ఉందో అదంతా నాలోనే పెట్టాలా. నీ ప్రజల్ని పాలించడానికి అవసరత మేరకు జ్ఞాన వివేకాలు ఇవ్వంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? అడిగింది ఇచ్చాడు, అడగంది ఇచ్చాడు. అందుకే దేవునికి ఒక టైటిల్ ఉంది,
ఇప్పుడన్నా చెప్పండి, చెప్పండి. మీకు వినపడింది, నాకు వినపడాలిగా. గట్టిగా చెప్పండి, ఏంటది? మరి గట్టిగా చెప్పొచ్చు కదా, చప్పట్లు కొట్టండి మా అమ్మాయికి. అడుగు వాటి కంటేను ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక, త్వరగా 3వ అధ్యాయం. అదేనా? మనలో వచ్చిన చెప్పు, 20 వచ్చిన, మనలో కార్యసాధకమగు శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయుటకు. ఏంటి ఆ టైటిల్ ఆయనకు ఉంది? అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే. ఎప్పుడూ మనం అడిగేది ఆయనకి ఇష్టమైనప్పుడు. ఎంత కన్ఫర్మ్గా ఇస్తాడంటే 100కి 200% ఇచ్చేస్తాడు. ఆయనకు అనుకూలమైందిగా, మనకు అవసరమైంది. 3 మాటలు చెప్పుకోండి బైబిల్. అవసరాలు తీర్చే దేవుడు, అవసరతలు తీర్చే దేవుడు, అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, అడగకుండా ఇచ్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే. సొలొమోనా, జ్ఞాన వివేకాలే కదా నువ్వు అడిగింది. రైట్, కాసుకో. నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నా, గొప్ప ఘనత ఇస్తున్నా, జ్ఞానంతో పాటు వివేకంతో పాటు ఐశ్వర్య ఘనతలు కూడా ఇచ్చేస్తున్నా. దేవుడు, గమనించండి, అందుకు నమ్మాలి మనం దేవుణ్ణి. ఈ మాటల్లో ఏది ఫాల్స్ లేదు, గమనించండి. అలా నమ్మాలి దేవుణ్ణి, మనం ఆ విధంగా నమ్మాలి, ఆ విధంగా మనం గుర్తించాలి. మనం ఎరిగిన సంగతుల్లో మనకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది, అది ప్రాముఖ్యమైన విషయం. అడగండి ఇస్తాను, అడగండి ఇస్తాను, అడగండి ఇస్తాను. అడగకుండా ఇచ్చేవి అద్భుతమైనవి, అనంతమైనవి. అడిగితే ఇచ్చేవి కూడా అంతు పట్టనివి. అడిగితే ఇచ్చేవి కూడా అంతు పట్టనివి. సొలొమోను వలె ప్రార్థన చేస్తే, గమనించండి, పిల్లలు సెల్ ఫోన్ ఇవ్వు, లేకపోతే ఇంకోటి ఇవ్వు, అవి అడగండి. ఏమడగాలి? దేవా జ్ఞానం ఇవ్వు, తెలివివ్వు. జ్ఞాన వివేకాలను అడిగే వారి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. అందుకే యాకోబు రాశాడు, మీలో ఎవరికన్నా తెలివి తక్కువడు, బుర్ర తక్కువడు ఉంటే వాడు యెహోవాని అడగాలి. అడగాలి. ఎవరో గమనించండి, పేరు చెప్పలే. ఏం అడగాలంటే యెహోవాని ఏం అడగాలి? జ్ఞానం. యాకోబు పత్రిక రాసిన, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే, జ్ఞానం లేనివాడికి జ్ఞాపకం ఉండదు, జ్ఞానం లేనివాడికి గ్రహింపు ఉండదు. జ్ఞానం గలవాడు కన్ను మెదిపితే అర్థం చేసేసుకుంటాడు. వివేకం గలవాడు ఫేస్ ఫీలింగ్ని బట్టి మ్యాటర్ చెప్పేస్తాడు. జ్ఞాన వివేకములు అలాంటివి, తెలుసా? గమనించండి, జ్ఞానం లేదు, ఇవే ఎక్కడున్నాయి? అడుక్కో. జ్ఞానం దయచేయమని అడుక్కోవాలి. సెల్ ఫోన్ కాదు, రింగులు కాదు, ముక్కు బేసరు కాదు, మంచి డ్రెస్సులు కాదు. అటు అందరూ చూడక్కర్లా, మన మీద పెద్ద జ్ఞానవంతులైనట్టుగా. ఎంతేళ్ళు ఎన్ని సంవత్సరాలు పెరిగినా మాటల్లో తెలివి ఉండదు, పనుల్లో తెలివి ఉండదు. ఏమండి, ముందు చేయాల్సింది వెనక్కి చేస్తాం, వెనక్కి చేయాల్సింది ముందు చేస్తాం. సొలొమోను అంత కీర్తి ప్రఖ్యాతులు రావడానికి దేవునికి ఇష్టమైనది. అదే యోహాను అంటాడు, ఆయన చిత్తానుసారముగా
ఆయన చిత్తం. ఏంటి ఆయన చిత్తం? గమనించండి, ఏంటి ఆయన చిత్తం? నీ స్వార్థం కోసం నువ్వు అడగడం దేవుని ఇష్టం కాదు. గమనించండి, ఆయన కొరకు జీవించడానికి నువ్వేం అడిగినా గమనించండి, అటు ఆయనకి ఉపయోగపడాలి, మనకి ఉపయోగపడాలి. ఇది దేవుని స్వార్థం కాదా అని మీరు అనొచ్చు. కాదు, దేవునికి స్వార్థం లేదు. గమనించండి, దేవుడు స్వార్థప్రియుడు కాదు. అంటే గమనించండి పిల్లరా, మనకు దేవుడిచ్చిన దాన్ని మన కోసం వాడుకుంటే అది మనకి శాపం అవుతుంది. కానీ అవసరమైనప్పుడు దేవుని కోసం కూడా వాడితే దానికి ఆశీర్వాదం ఉంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడికి పనికి రాకుండా వాడుకుంటే దేవుడిచ్చని జ్ఞానమే కానీ, ఆరోగ్యమే కానీ, అందమే కానీ, ఐశ్వర్యమే కానీ దేవునికి ఎంత మాత్రం పనికి రాకుండా వాడుకుంటే అది శాపాన్ని ఇస్తుంది. అవసరమైనప్పుడు అప్పుడప్పుడు దేవునికి కూడా ఉపయోగపడే విధంగా మనకు కలిగిన దాన్ని వాడితే అది ఆశీర్వదించబడుతుంది, అంతకంతకు వృద్ధిపరచబడుతుంది. కాబట్టి రెండు వాగ్దానాలు మనకు ఉన్నాయి. భయపడినక్కర్లేని 2 వాగ్దానాలు, కలవరపడినక్కర్లేని 2 వాగ్దానాలు. ఒకటి అడగకుండా ఇచ్చిన నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. రెండవది అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అడిగి పొందిన ఆశీర్వాదం, ఆయన చిత్తానుసారంగా అడిగిన ఆశీర్వాదం. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న ధైర్యం ఏంటంటే ఈ జీవితంలో ఎలాగోలా బతికేస్తాం. బతికేయండి, ఎలాగోలా బతికేయండి. దేవుడిచ్చిన అనుకూలతను బట్టి ఉంటే ఉపయోగించుకోండి, లేకపోతే ఉన్నదాంతో తృప్తిపడండి. కావాలని అడగండి, అవసరమైతే దేవుడు ఇస్తాడు. మోసం చేయకండి, దొంగతనం చేయకండి, అక్రమం చేయకండి, అవినీతికి పాల్పడకండి, అవిధేయతలకు అబద్ధాలకు పాల్పడొద్దు. మారుమనసు పొందాలంటే అబద్ధాలు ఆడకూడదు అంటగా. మారుమనసు పొందితే అబద్ధాలు ఆడకపోతే మాకు మనుగడ ఎలా కొనసాగుతుంది? మోసాలు చేయకపోతే, దొంగతనాలు చేయకపోతే, అక్రమార్జన పొందకపోతే ఎలా సంపాదిస్తాం అని. అంత కర్మ అవసరంలా. నువ్వు ప్రభువుని నమ్మితే దొరలా బ్రతికేలా చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. దొంగలా బతుకు దేవుడు ఇవ్వడు. దొరలా ధైర్యంగా సింహం వలె రాయల్టీగా బ్రతికేలా దేవుడు మనని సిద్ధపరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన చిత్తానుకూలంగా నువ్వేం అవసరమైన ఏమైనా అడుగు, దేవుడు ఇస్తాడు. ఇది మనకున్న ధైర్యం. రెండోది ఏంటంటే, ఈ జీవితం ఇలా ముగిసిన తర్వాత ఎన్నటికీ అంతము లేని నిత్య జీవాన్ని క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు శిథిలమైపోవు. మనం భక్తి ఏమైపోద్దో, మనమేమైపోతామని భయపడక్కర్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తు అనే ఆశ్రయపురంలో మనం నివసించడం నేర్చుకుంటే నిశ్చయముగా నిత్యత్వములోనికి ప్రవేశిస్తాం. నిశ్చయంగా దేవుడు మనలను రక్షించగలుగుతాడు. ఒక్క మాట చదువుదాం, హెబ్రీ పత్రిక. ఈ సందర్భంలో ఒక్క మాట చదివి ప్రార్థన చేద్దాం మన ధైర్యం కోసం. గమనించండి, హెబ్రీ పత్రికలో ఒక వాక్యం, 7వ అధ్యాయం 23, 24, 25 వచనం. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కాదు. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయన. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా
రక్షించుటకు దేవుని స్తోత్రం చెప్పండి. మీరు నా మాట వినలేదు కాబట్టి మిమ్మల్ని నేను పరలోకాన్ని తీసుకెళ్ళలేను అని డ్రాప్ అయిపోడు. అర్థమైందా? డ్రాప్ అయిపోడు. యేసు రక్తంలో కడగబడ్డావు. ప్రభు నీలో రక్షణ కార్యాన్ని ప్రారంభించాడు. అలాగే వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాలు యథార్థమైనవి. ఆయన నిత్యత్వం పరిపూర్ణమైంది. గమనించండి. చివరికి వదిలేసి అబ్బాయి మీరు నేను చెప్పింది వినలేదు కాబట్టి నా తూచన్ను సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ మాట మనకి ఏమిస్తుంది? గొప్ప ధైర్యాన్ని ఇవ్వాలి, గొప్ప హోప్ ఇవ్వాలి. ఏంటి? నేను రక్షించబడ్డాను, యేసు రక్తంలో కడగబడ్డాను కాబట్టి ఖచ్చితంగా నేను పరలోకానికి వెళతా. దేవుని స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా పరలోకానికి వెళతా అనే ఒక నిశ్చయత బైబిల్ గ్రంథంలో దేవుడు దాచిపెట్టాడు. అలాగని ఖచ్చితంగా వెళ్తాను కాబట్టి ఎడాపెడ ఉందామని కాదు. దేవుని చిత్తాన్ని మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ బలహీనమైపోయి అవిధేయులమైతే ప్రభుతో ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి, సమాధాన పడుకోవాలి, సఖ్యతను కాపాడుకోవాలి, సహవాసాన్ని కాపాడుకోవాలి. కండిషన్ లేని కన్ఫర్మేషన్ చెప్తున్నాడు ఇక్కడ. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు. నిరంతరం విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి వారిని రక్షించుటకు, ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మా దేశంలో యేసు ప్రభువుని నమ్మకూడదు, ఆయన పేరు ఎత్తకూడదు, నమ్మితే చంపేస్తామని చంపేస్తున్నారు కొంతమంది. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు. శాసనం వచ్చింది, రాజునే పూజించాలి, రాజునే అంగీకరించాలి. అయితే అతను రోమన్ గాడ్ లాగా, రోమీల దేవుళ్ళలాగా అంగీకరించిన వాళ్ళని చంపేశాడు. ఆడలేదు, చిన్న లేదు, పెద్ద లేదు, చంపేశాడు. కానీ ఒక ఆవిడ దగ్గరికి వచ్చారు. ఆమె ప్రెగ్నెంట్. అక్కడికి వచ్చేప్పటికి ఆమెను చంపలేకపోయాడు. ఎందుకని? వాళ్ళు ఆలోచించారట. ఏమనంటే ఈమె రాజుని పూజించలేదు, రాజుకి వ్యతిరేకంగా నిలబడింది కాబట్టి ఈమెను చంపడం ధర్మమే. కానీ కడుపులో ఉన్న బిడ్డ ఏం తప్పు చేసింది? కాబట్టి ఈమెతో పాటు ఈ బిడ్డను చంపితే మనం నేరస్తులు అవుతాం, లేనిపోయిన పాపాన్ని ఒడిగట్టుకుంటాం అని చెప్పి ఆగిపోతే అమ్మాయి అన్నట, బిడ్డను గనే వరకు నాకు టైమే ఉండదు. బిడ్డను గనేశాక ఆడపిల్ల పుట్టింది. బిడ్డను గనేశాక అప్పుడు వెళ్ళిపోయి నన్ను చంపేయండి అన్నాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి నీకు కొంత టైం ఇస్తున్నాం, డెలివరీ నాకు చంపేస్తున్నావు కదా అన్నారు కదా. ఇదిగో డెలివరీ అయిపోయింది, పాప క్షేమంగా ఉంది. పుట్టిన బిడ్డల్ని ఎవరో తీసుకున్నారు పెంచుకుంటామని, వెళ్ళి నన్ను చంపండి అన్నారు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట. ఇదేంటి చంపుతామంటే పారిపోతారు కానీ అందరు నువ్వేంటి చంపని ముందుకు వచ్చావు, నీ ధైర్యం ఏంటి అని చెప్పి ఆ రోజేం భయపడ్డావు, కడుపులో బిడ్డ అని చెప్పావు, ఈరోజు ధైర్యంగా చంపేయమంటున్నావు, ఏంటి నీ ధైర్యం అని అడిగితే, అవును అది వచ్చే ప్రాణం, లోకంలోకి వచ్చే ప్రాణం, ఇది పోయే ప్రాణం. కాబట్టి ఆ వచ్చే ప్రాణం చంపితే ఆ బిడ్డ అభంశుభం తెలియని బిడ్డ ఈ శిక్షకు పాత్రురాలు కాదు. కాబట్టి ఆ బిడ్డని కాపాడుకోవాలి, అనవసరంగా పోగొట్టుకుంటానేమనే భయంతో నేను అడిగాను రిక్వెస్ట్. నేను ఇప్పుడు చావడానికి ఎందుకు నాకు భయం లేదంటే, నేను ఒక్కదాన్ని చావను. మరి ఎవరు చస్తారు? ఎంతమంది చస్తారు? నాతో నేను ఒక్కదాన్ని చావను.
మరి ఎవరుంటారు? నా ప్రభు నాతో ఉంటాడు. ఎలా అంటే ఆమె అందంట, నేను ఇప్పుడు ధైర్యంగా చనిపోవడానికి ఎంత మాత్రం భయపడను. నేనెన్ని చిత్రహింసలు చేసినా ఈ విశ్వాంతకుండా భయపడను. ఎందుకో తెలుసా? నా కోసం నేను చనిపోతున్నప్పుడు, నేను ఆయన సాక్షిగా చనిపోతున్నాను కాబట్టి, చనిపోతున్నప్పుడు నా కోసం యేసు తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి మీరు చంపేస్తే తిన్నగా నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. అది నా ధైర్యం. ఆయన నా పక్కనే ఉన్నాడు, నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నేను పోయేటప్పుడు నేను ఒక్కదాన్ని పోనీ. ఎంత గొప్ప ధైర్యం! ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎడల మనకి అలాంటి నిశ్చయత సంపాదించుకోవడానికి ఆధారాలు మీకు చూపించబడ్డాయి. ఈరోజు నమ్మం కానీ నమ్మకం ఉండలేకపోతున్నాం. కారణం సరైనటువంటి నిశ్చయత మనకి లేదు. కానీ మనం నిశ్చయితగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే, అడగకుండా నిత్యత్వంలోనికి ఆయన మనలను తీసుకొని వెళ్తాడు. నమ్మిన వాళ్ళని సంపూర్ణంగా రక్షిస్తాడు, వదిలిపెట్టాడు. ఏ కండిషన్లో ఉన్నా రక్షిస్తాడు, అందుకు సమర్థుడు. ఇది రెండవది. మూడవది, ఇక్కడ ఉండగా నీకేం కావాలన్నా ఆయన చిత్త ప్రకారం చేస్తే, అడిగితే అవన్నీ దేవుడు ఇస్తాడు. మరొకరిని ఆశ్రయించాల్సిన అవసరత లేదు. కాబట్టి అన్ని విధాలా ఆయన సరిపోయిన దేవుడు, సరిపడినవాడు. అటువంటి చాలిన దేవుడిని మనం నమ్మాము. కాబట్టి మనకున్న విశ్వాసాన్ని బలపరుచుకుందాం, దృఢపరుచుకుందాం. అటు ఇటు ఊగిసలాడకుండా ప్రభువులో జీవించుదాం, నిత్య జీవానికి చేరుకుందాం. దేవుడు అలాంటి ఆత్మను, అలాంటి ఆశీర్వాదాన్ని, అనుభవాన్ని మీకు నూరంతలుగా దయచేయండి గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మనకున్న నిశ్చయిత, గొప్ప ధైర్యం ఉంది మనకి. అనుమానించాల్సిన పని లేదు. మన బలహీనమే, కానీ దేవుడు బలవంతుడు. ఆలోచించు. మన బలాన్ని బట్టి పరలోకానికి వెళ్ళాం, అది షూర్, అది వాస్తవం. కానీ ఆయన శక్తి సామర్థ్యాన్ని బట్టి మనం ప్రభు సన్నిధికి వెళ్తాం. అందుకే అదే మనకున్న నిశ్చయిత, అదే మనకున్న విశ్వాసం, అదే మన విశ్వాసానికి లంగరు. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన.